అందరికీ నమస్కారం। ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కేంద్ర జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి అన్ని రకాలుగా కసరత్తు చేసి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుండి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది। చాలా సంతోషం అండి। మరి ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను ప్రకటించిన మా అధినేతకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా గతంలో మేము ఒక మంచి నాయకుని నోమని చెప్పడం జరిగింది। ఎందుకంటే ఈ ప్రాంతంలో అరాచకత్వం పెరిగిపోయింది కాబట్టి ఆ అరాచకత్వాన్ని రూపుమాపే వాళ్ళని మాకు నాయకుడికి ఇవ్వమని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పుకున్నాం। మరి ఆయన మరి రాష్ట్ర భవిష్యత్తుని మరి అభ్యర్థులను ఖరారు చేసే విధంగా దాంట్లో మరి ఆయన మా గణబాబు గారిని ఎంచుకోవడం మాకు ఒక విధంగా సంతోషమైనా సరే, మరి మా కార్యకర్తలని మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। మరి కార్యకర్తలందరినీ కలుపుకునే విధంగా ఆయన ముందుకెళ్ళాలని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం। ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా, ఏ కార్యకర్త కూడా మనస్తాపం చెందకుండా అందరినీ కలుపుకొని మరి ఆయన యొక్క విజయానికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలని చేసే విధంగా ఆయన ముందుకి వెళ్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకి అండనివ్వాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆయన అర్థం చేసుకోవాలి। అదేవిధంగా విపరీతంగా ధరలు పెరిగిపోతున్నా సరే మరి ధరల పెరుగుదలపై ఆయన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ధరల నియంత్రణ చేపట్టే విధంగా మరి ఆయన నాయకత్వం వహించాలని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా మా పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కోరుకుంటున్నాం। ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ విజయానికి మా టీఎన్టీసీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం। మేము, మా కార్యకర్తలు, మా సభ్యులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్మికుడు కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షించే విధంగా మేము అడుగులు వేస్తాం। మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా ప్రధాన ఆకాంక్ష। ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అలాగే ఈ ప్రాంత ప్రజలను, నిరుద్యోగులను, కార్మికులు కూడా అందరూ అండగా ఉండేటట్టు మరి ఈ ప్రాంతంలో పోటీ చేస్తుంటే మా గణబాబు గారు మరి చర్యలు తీసుకోవాలి। ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి, అభిమానించి, వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి ఉద్దేశంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇంతటి ఈ సమయంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మరి ముందుండి మరి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్తని కూడా
మరి గణబాబు గారు కలుపుకొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉండేటట్టు, ప్రతి ఒక్క సభ్యుడు, ప్రజలు అందరూ, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండేటట్టు ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.